వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రీజనరేషన్ కోసం, అంటే రీజనరేషన్ రిక్వైర్డ్ అని వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలని చూద్దాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. అసలు రీజనరేషన్ అంటే ఏంటి, అది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి. ఈ రీజనరేషన్ అనేది ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, ఆరెంజ్ కలర్, అది రీజనరేషన్ సింబల్. నెక్స్ట్ ఇక్కడ సూట్ లోడ్ అనమాట, ఇది కనిపిస్తుంది కదా, ఇది సూట్ లోడ్. ఇది 80% ఉన్నప్పుడు ఆరెంజ్ కలర్ వస్తుంది. వచ్చినప్పుడు మనం రీజనరేషన్ చేయాలి. అది ఎలా చేయాలంటే, ముందు సరైన ప్లేస్లో పార్క్ చేసుకొని ఇగ్నిషన్ ఆన్ చేసి స్టార్ట్ చేయాలి. చూడండి, వెహికల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసాక ఫుల్ ఆర్పిఎం ఇవ్వాలి. ఫుల్ ఆర్పిఎం ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలి. టెంపరేచర్ చూసారా, సి దగ్గర ఉంది. సి తర్వాత ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ వరకు వచ్చే వరకు ఇంక్రీజ్ చేయాలి టెంపరేచర్ని. అంతలోకి యాక్సిలేటర్ రేజ్ చేసి పట్టుకోవాలి. చూడండి, నేను ఎలా రేజ్ చేస్తున్నాను అలా రేజ్ చేసుకోండి. చూడండి, అది సి తర్వాత ఫస్ట్ లైన్ ఉంది కదా, ఫస్ట్ లైన్ వరకు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేశాను నేను. చూడండి, ఫస్ట్ లైన్ వరకు వచ్చింది. అలా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత యాక్సిలేటర్ అనేది వదిలేసేయాలి. చూడండి, అలాగే యాక్సిలేటర్తో పాటు క్లచ్, బ్రేక్ మీద కూడా కాలు ఉండకూడదు. హ్యాండ్ బ్రేక్ ఆన్ చేసి ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ మీకు సింబల్ కనిపిస్తుంది చూసారు, రీజనరేషన్ సింబల్. ఇది ఒక 5 సెకండ్లు నొక్కి పట్టుకోవాలి, అలాగా హోల్డ్ చేసి పట్టుకోవాలి. చూడండి, వెహికల్ రేజ్ అవుతుంది చూసారా, ఆటోమేటిక్గా మనం ఏం చేయలేదు. అక్కడ చూడండి 3000 ఆర్పిఎం వరకు వెళ్ళింది. చూడండి, మనం కూడా యాక్సిలేటర్ ఇవ్వలేదు, అదే రేజ్ అవుతుంది. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ సింబల్ చూసారా, గ్రీన్గా మారింది. అండ్ క్లచ్, బ్రేక్ మీద కాలు ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. చూడండి, అది ఇప్పుడు రీజనరేషన్ అవుతుంది చూసారా, ఆర్పిఎం పెరిగింది. నెక్స్ట్ ఇదిగోండి ఆర్పిఎం తగ్గుతుంది. అది క్రమక్రమంగా ఇది 20 to 25 minutes పడుతుంది ఇది ప్రాసెస్ అయ్యేదానికి. ఎట్టి పరిస్థితుల్లోనూ క్లచ్, బ్రేక్ ఏది టచ్ చేయకూడదు యాక్సిలేటర్. అది క్రమక్రమంగా ఆర్పిఎం ఐడిలోకి వచ్చి ఆ గ్రీన్ ఏదైతే ఉందో అది ఆఫ్ అవుతుంది. ఆ సింబల్ కనిపించకుండా ఉంటుంది. అక్కడ క్లస్టర్లో కనుక చూసుకున్నట్టయితే చూడండి, ఫుల్ ఉండేది, ఇప్పుడు మనకి ఆఫ్ వరకు వచ్చింది, అంటే తగ్గుతూ వస్తుంది. అది సూట్ లోడ్ అనమాట. వెహికల్లో డిపిఎఫ్ ఫిల్టర్లో ఎంతైతే ఉందో అది మనకు అక్కడ చూపిస్తుంటుంది. చూడండి, క్రమక్రమంగా 0 అయ్యింది, అంటే క్లియర్ అవుతుంది చూసారా. సూట్ లోడ్ అనేది 0కి వచ్చింది. చూడండి, వెయిట్ చేయండి, మనకి అది గ్రీన్ కూడా ఆఫ్ అయిపోతుంది చూసారా, గ్రీన్ కూడా ఆఫ్ అయిపోయింది. అంటే రీజనరేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది, రీజనరేషన్ అయిపోయింది అనమాట. ఓకేనా, తర్వాత మనం ఇగ్నిషన్ ఆఫ్ చేసుకొని స్టార్ట్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు వెహికల్ని. థ్యాంక్ యూ.